అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్యారెడ్డి తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంకును సాధించింది. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయి ఆల్ ఇండియా లెవెల్లో 3వ ర్యాంకు సాధించడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు సురేష్ రెడ్డి, మంజుల దంపతులకు 2 కూతుర్లు. వారిలో మొదటి కూతురు అనన్యారెడ్డి. వ్యవసాయ కుటుంబానికి చెందిన అనన్యారెడ్డి 10వ తరగతి వరకు మహబూబ్ నగర్ లోనే చదివింది. హైదరాబాద్ లోని నారాయణ కాలేజీలో ఐఏఎస్ అకాడమీలో ఇంటర్ను పూర్తి చేసి ఢిల్లీలోని మిరండా హౌస్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2020 నుంచి ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్ పరీక్షలకు సిద్ధమైంది. ఈ క్రమంలో సివిల్స్ లో ఆప్షనల్ సబ్జెక్టులుగా ఆంథ్రోపాలజీని ఎంపిక చేసుకుంది. ఈ ఒక్క ఆంథ్రోపాలజీ కోసం ఆన్లైన్ లోనే శిక్షణ తీసుకుంది. మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంత ప్రిపరేషన్ తో ముందుకు సాగింది. తొలిసారి యూపీఎస్సీ సాధిస్తానని అనుకున్నానని, కానీ 3వ ర్యాంకు వస్తుందని అస్సలు ఊహించలేదని అనన్యారెడ్డి తెలిపారు. 3వ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు సిద్ధమయ్యానని అనన్యారెడ్డి చెప్పారు. ఐఏఎస్ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది తన తాత కృష్ణారెడ్డి అని, ఆయన సలహాలు సూచనలతో చిన్నప్పటి నుంచే సివిల్సే లక్ష్యంగా చదువుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.